సార్ ప్రకాష్ రాజ్ గారు అంటే ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అంటే కొన్ని పార్టీలు అప్పుడప్పుడు వాళ్ళ స్టాండ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, యూటర్న్ తీసుకుంటారు. సో వాళ్ళు గడ్డి తింటే నువ్వు కూడా తింటావు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేయడం. అవును, ఘాటుగా విమర్శించారు ప్రకాష్ రాజ్ గారు. ఆ ఇంటర్వ్యూ అడిగిన ఆయన అడిగాడు ఆ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అయ్యారు, టీడీపీతో అలయన్స్ అయ్యారు. ఒకప్పుడు బీజేపీతో టీడీపీతో కూడా విభేదించేవాళ్ళు, ఎప్పుడు స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు. తర్వాత ఆయన ప్రాపర్గా అధ్యయనం చేసి స్పెషల్ స్టేటస్ ఎందుకు రావట్లేదో తెలుసుకొని అర్థం చేసుకొని ఒక రాష్ట్రానికి ఇస్తే ఎన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అసలు సరిపోదు కాబట్టి వాళ్ళు ఆపుతున్నారు అని ఏదో ఒక రకంగా అర్థం చేసుకొని స్పెషల్ స్టేటస్ కాకపోతే వేరే రకంగా మనకి ఏం కావాలో అవి రప్పించుకుందాము అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతాం మానేసి వేరే రకంగా ఫండ్స్ ఇప్పుడు రప్పిస్తున్నారు కదా. పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ వ్యూహాలు మారుతాయి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది 100% కరెక్ట్. ఎందుకంటే స్టాటిక్ ఉండదు, పొలిటికల్ పార్టీస్ అన్నాక డైనమిక్ ఉండాలి. అంటే ఏదో ఒకసారి ఒక మాట అనేస్తే అందులో లాస్ అయ్యేటట్టు ఇప్పుడు కనిపిస్తే ఆ మాట మీద నుంచుంటారా? లాస్ అయినా కూడా నుంచారు కదా. పొలిటికల్ పార్టీస్ డైనమిక్ ఉంటాయి, పరిస్థితులు బట్టి. ఇప్పుడు కరోనా వచ్చింది, లాక్డౌన్ చేయాలి కదా. కోవిడ్ పోయిన తర్వాత లాక్డౌన్ ఎత్తేసారు కదా, మరి కోవిడ్ పోయిన తర్వాత కూడా లాక్డౌన్ ఉంటుందా? పరిస్థితులు మారినప్పుడు, సందర్భాలు మారినప్పుడు డెసిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారికి ఏం తెలుసు? ఆయన ఎప్పుడైనా వార్డు మెంబర్ అయినా నుంచున్నాడా? మరి ఆయనకి ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ గారు ఒక 10 మందిని పొలిటికల్ పార్టీలో మెయింటైన్ చేసి ఏదైనా ఒక పార్టీ ఎలా నడుస్తుంది అన్నది అట్లీస్ట్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ కూడా ఆయనకు లేదని అనుకుంటాను. అలాంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామంటే అది చాలా చాలా బాధాకరమైన విషయం.